Hey everyone, welcome back to my channel and welcome back to Travel Series. Today is the day 3 at Meghalaya and మేము పీపీ వాటర్ ఫాల్స్ చూసేసుకొని we came back to our stay and this is the next morning. సో ఇక్కడ నుంచి మేము డాకి రివర్ వెళ్తున్నాము అండ్ ఆల్సో వీఆర్ విజిటింగ్ ద క్లీనెస్ట్ విలేజ్. సో మేఘాలయ అనగానే ఫ్రూట్స్ చాలా దొరుకుతాయి అండ్ గెస్ వాట్, ఈ కంప్లీట్ స్టార్ ఫ్రూట్ బకెట్ వచ్చేసి ఇట్ కాస్టెడ్ ఓన్లీ $50. సో మేము ఫస్ట్ బంగ్లాదేశ్ బార్డర్స్ చూసుకున్నాము. దెన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ బార్డర్స్ వీఆర్ హెడింగ్ టు ద క్లీనెస్ట్ విలేజ్. సో మీ అందరికీ నేమ్ తెలిస్తే జస్ట్ కమెంట్ ఇట్ ఆన్. సో మేము ఇప్పుడు మావ్లీనాంగ్ అనే విలేజ్కి వెళ్తున్నాము అండ్ ద వే ఈజ్ సో బ్లర్డ్ అండ్ ఆల్సో కంప్లీట్ వే మొత్తం ఇలానే ఉండింది. సో మీరు మేఘాలయ ట్రిప్ వెళ్తే పక్కా ప్రొఫెషనల్ డ్రైవర్నే తీసుకెళ్ళండి. చాలా కష్టమై ఉండే ట్రావెలింగ్ మాత్రం ఈ క్లైమేట్లో బేసికలీ, బికాస్ మొత్తం ఫాగ్ వచ్చేసేసి ముందటి వే కనిపించకపోయేది. బట్ సమ్హౌ మా డ్రైవర్ చాలా నీట్గా తీసుకెళ్ళాడు. అండ్ యా, వీఆర్ ఎట్ మావ్లీనాంగ్ విలేజ్. నిజంగా చాలా క్లీన్ ఉంది విలేజ్. నేను ఇంత క్లీన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ద బెస్ట్ థింగ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే వాళ్ళు యూస్ చేసే డస్ట్బిన్స్, దే ఆర్ మేడప్ ఆఫ్ జూట్ అండ్ ఆల్సో చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు డస్ట్బిన్స్తో సహా. అండ్ యూ విల్ నాట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ చాక్లెట్ ర్యాపర్ ఆల్సో ఆన్ ద రోడ్స్. అంత క్లీన్గా మెయింటైన్ చేశారు. సో మేము వెళ్ళినప్పుడు ఇట్ వాస్ నైస్, బట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేశాక చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇట్ వాజ్ లైక్ ఆన్ అండ్ ఆఫ్. వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడలేదో మనమేమి గెస్ చేయలేము. సో మా ట్రిప్ కంప్లీట్గా రెయిన్ కోట్స్తోనే ఉన్నాము బేసిక్గా. సో యా, విలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఆల్సో మాకు మా డ్రైవర్ ఏం చెప్పారంటే జస్ట్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసేసి యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పారు. బట్ ద బేసిక్ మేము వెళ్తూ ఉంటే మీకు అక్కడ నావిగేషన్ బోట్స్ ఉంటాయన్నమాట. సో మేము అలా వెళ్తూ ఉంటే మాకు వే టు ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంది. సో బేసిక్గా ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వుడెన్ బ్రిడ్జ్కి నావిగేట్ అయ్యామన్నమాట. మీరు వెళ్తూ ఉంటప్పుడు కూడా బోర్డ్స్ అక్కడ క్లియర్గా రాసి ఉంటారు, దిస్ ఇస్ ద బ్రిడ్జ్. బేసికలీ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ బ్యాంబూ. సో బ్యాంబూ బ్రిడ్జ్ మనం ఎక్కాక మొత్తం టాప్ వ్యూ నుంచి చూస్తామన్నమాట విలేజ్ మొత్తం. చాలా బాగుంటుంది అండ్ వీ హ్యాడ్ లైక్ అమేజింగ్ టైమ్ దేర్. అండ్ ఆల్సో ఇట్ జస్ట్ కాస్టెడ్ లైక్ ₹10 per head అక్కడ ఎంట్రన్స్ టికెట్. బట్ ఆ విలేజ్ ఎంట్రన్స్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. See, these are the dustbins what I was talking about. So the idea is so unique and it was so nice. సో మేము ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చాక దెర్ వేర్ ఫ్యూ షాప్స్ అండ్ ఆల్సో వన్ రెస్టారెంట్. సో మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాక దిస్ వీ హ్యావ్ ఆర్డర్డ్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ద వ్యూ. మేము తిన్న ప్లేస్ నుంచి ఆ వ్యూ చాలా బాగుండింది. సో వీ వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో యాజ్ యూజువల్ ఫుడ్ రివ్యూ ఇవ్వమనంటే మాత్రం ఐ వుడ్ సే ఇట్ ఈస్ లైక్ 5 out of 10. అంత గ్రేట్ టేస్ట్ అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఫర్ టైమ్ బీయింగ్ యా ఇట్ ఈస్ గుడ్. అండ్ మేము వెజ్ మంచూరియా అండ్ ఆల్సో సమ్ స్పెగటీ ఆర్డర్ చేసాము. వెజ్ మంచూరియా ఈజ్ లైక్ సో బ్యాడ్, బట్ స్పెగటీ అండ్ ఆల్ ఇట్ వాస్ క్వైట్ గుడ్. సో అలా అవుతుందన్నమాట ఈరోజు డే. దెన్ నెక్స్ట్ వీ విల్ బీ గోయింగ్ టు డాకి రివర్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఒక 5 minutes దూరంలో బ్యాలెన్సింగ్ రాక్ అనే ఒక చిన్న ప్లేస్ ఉందంట. సో ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దాన్ 10 to 15 minutes టు ఎక్స్ప్లోర్ ద ప్లేస్. సో మేము అది చూసుకొని దెన్ మేము డాకి రివర్కి స్టార్ట్ అవుతాము. అండ్ ఆల్సో మేము చాలా ఎర్లీగా ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఎర్లీగా స్టార్ట్ అవుతే బేసిక్గా ఇంకెక్కువ కవర్ చేస్తుండే కావచ్చు. మేము స్టార్ట్ అయింది అరౌండ్ 10 అలా. సో బట్ ఇట్స్ ఫైన్, లైక్ అంటే
క్వైట్ ఫ్యూ ప్లేసెస్ అయితే చూసుకున్నాం. మా ప్లాన్ 10 days ఉండే కాబట్టి మేము కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ అయినా కూడా వీ వుడ్ బీ ఏబుల్ టు కవర్ ఆల్ ద ప్లేసెస్. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ రాక్ ప్లేస్. సో అక్కడి నుంచి మేము డాకి రివర్కి వచ్చాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడికి వచ్చాక ఉంది ఒకటి. సో డాకి రివర్ బేసికల్గా మీకు తెలిసినట్టయితే ఇట్ ఈస్ ద క్లీనెస్ట్ రివర్ కదా. బట్ మేము వచ్చిన సీజన్లో చాలా లైక్ బేసికలీ వర్షాకాలం కాబట్టి సో ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ క్లీన్. సో జనవరి అండ్ ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే మనం డైరెక్ట్ సీ త్రూ చూస్తామన్నమాట ఆ రివర్ని. బట్ అపార్ట్ ఫ్రమ్ ద రివర్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, ద వ్యూ పాయింట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో బేసికల్గా ఒక 5 minutes వాక్ ఉంటుంది మనము ఎగ్జాక్ట్ లొకేషన్కి రీచ్ అవ్వడానికి కార్ పార్కింగ్ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ మాకు 400 తీసుకున్నారు అండ్ బోట్ రైడ్ ఈజ్ అబౌట్ 1.5 hours. సో ఆ 1.5 hours వాళ్ళు మనని ఒక వ్యూ పాయింట్ తీసుకెళ్ళేసి దెన్ అక్కడ వాళ్ళు మనని 40 minutes వదిలేస్తారు. సో వీ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. దెన్ ఆఫ్టర్ 40 minutes దే విల్ గెట్ అస్ బ్యాక్ టు అవర్ location. సో దిస్ ఇస్ ద రివర్. బేసికల్గా ఈ సీజన్లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ కంప్లీట్గా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాటర్ అండ్ ఆల్ ఎవ్రీవేర్ యూ విల్ బీ సీయింగ్ గ్రీనరీ. బట్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ అండ్ ఫెబ్ ఇంత గ్రీనరీ ఉండదన్నమాట. సో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ గోయింగ్ ఆన్ డిఫరెంట్ మంత్స్. సో after Daki River, we are heading to Single Route Bridge. సో ఇక్కడ మేము చూసుకొని సింగిల్ రూట్ బ్రిడ్జ్కి వెళ్తాము. అండ్ ద నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు చిరాపుంజి. సో చిరాపుంజిలో ఇట్ వాస్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ సినారియో విచ్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో జస్ట్ స్టే ట్యూన్డ్. సో దిస్ ఇస్ ద రివర్. సో బేసికలీ మనకి ఒక పాయింట్ దగ్గరకు రీచ్ అయిపోయాక మనకి 40 minutes ఎక్స్ప్లోర్ చేయడానికి ఇస్తారు. సో జస్ట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఆఫ్టర్ దిస్ వీఆర్ హెడింగ్ టు సింగిల్ రూట్ బ్రిడ్జ్. సో మేము సింగిల్ రూట్ బ్రిడ్జ్ రీచ్ అవ్వడానికి ఇట్ టుక్ 2 hours ఫ్రమ్ డాకి రివర్. అండ్ మేము ఇది రీచ్ అయ్యాక ట్రెక్కింగ్ అనేది ఉంది. లైక్ వీ నీడ్ టు ట్రెక్ ఫర్ 30 minutes. సో మాకు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ రూట్ బ్రిడ్జ్ చూసేసుకొని దెన్ యూ క్యాన్ కమ్ బ్యాక్ అని చెప్పారు. బట్ ఇక్కడ బేసిక్గా గైడ్స్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయరనమాట. మనకి అక్కడ నావిగేటింగ్ బోర్డ్స్ ఉంటాయి. సో మేమైతే అదే ఫాలో అవ్వుకుంటూ ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. సో మనకు ఒక పాయింట్కి వెళ్ళాక అక్కడి నుంచి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. వ్యూ పాయింట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ వీ విల్ బీ సీయింగ్ లైక్ ఆల్ ద 7 waterfalls ఫ్రమ్ దేర్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అన్ ఎకో పాయింట్ ఓవర్ దేర్. సో మేమేం చేసామంటే నార్మల్గా ట్రెక్ చేసుకుంటూ ఈ బ్రిడ్జ్ వరకు రీచ్ అయిపోయాము. దెన్ ఫ్రమ్ దిస్ బ్రిడ్జ్ కంప్లీట్గా నావిగేషన్ బోర్డ్స్ చూసుకుంటూ ఫాలో అయిపోయామన్నమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్ ప్లేస్ బేసికలీ. సో మనం ఎలా భయపడే అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ అన్ని ఎంట్రన్స్ టికెట్స్ కూడా చాలా లో ప్రైస్లో ఉంటాయి. జస్ట్ $30, $10. ఇట్ విల్ నాట్ క్రాస్ 50 rupees బేసికలీ. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు వ్యూ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాము. సో మేము బై వాకే వెళ్ళాం కాబట్టి కంప్లీట్ ట్రెక్కింగ్ చేసాము. సో ఇట్ టుక్ లైక్ 30 minutes ఫ్రమ్ దిస్ బ్రిడ్జ్. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాక ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ కమింగ్ అనిపించింది. కెమెరా కంటే కూడా రియల్గా చాలా బాగుండింది ప్లేస్. అండ్ ఆల్సో వీ జస్ట్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఆల్సో ఎకో పాయింట్ అన్నాను కదా, నిజంగా చాలా క్లియర్గా మనకి వాయిస్ బ్యాక్ వినిపిస్తుంది. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ ఇట్. మీన్ వైల్ ఇగ్నోర్ మై మెస్సీ హెయిర్. సో బేసికల్గా వర్షం పడుతుంది అండ్ ట్రెక్కింగ్ అండ్ దిస్ రెయిన్. సో కొంచెం
కన్వీనియంట్గా లేకుంటుండే, బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ స్టే. అండ్ ఆల్సో ఒక పాయింట్ ఏంటంటే, మనకు ఆ ట్రెక్కింగ్ పాయింట్స్లో ఈ క్యాబ్స్ ఎలాంటివి కూడా ఎలా ఉండవు, ఖచ్చితంగా బై వాకే మనం వెళ్ళాలి. సో ఈరోజు వి ట్రెక్డ్ అరౌండ్ కంప్లీట్గా ఓవరాల్గా డే మొత్తంలో చూసుకుంటే 4 అవర్స్ 4 to 5 అవర్స్ ఈజీగా ట్రెక్ చేసి ఉంటాము, లైక్ ఓవరాల్ అన్ని ప్లేసెస్లో. సో యా, వీఆర్ జస్ట్ టయర్డ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.